నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అండి 2024లో ఎస్ అనే లెటర్, ఈ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే అటు క్యారెక్టరిస్టిక్స్ వైజ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ వైజ్ కానివ్వండి, లేదంటే వృత్తిపరంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024లో లెటర్ ఎస్ వాళ్ళకి, లెటర్ పి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో లెటర్ ఎస్కి సంఖ్యాబలం 3. 2024 8కి మంచి ఫ్రెండ్. సో నేను గతంలో 1 మంత్ బ్యాకే క్లియర్గా చెప్పాను, సాలార్ మూవీ డిసెంబర్ 22 అంటే 2023 అంటే ఇట్ కమ్స్ టు 24 కింద వస్తుంది, 2024 కిందకే వస్తుంది. డిసెంబర్ 22 నుంచి కంప్లీట్ కంట్రోల్ 24 కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో ప్రశాంత్ నీల్ లెటర్ పి, సాలార్ మూవీ లెటర్ ఎస్, ప్రభాస్ హీరో లెటర్ పి. సో ఇద్దరు పీలు కలిసి ఒక లెటర్ ఎస్ సినిమా. సాలార్ SALAAR 6 అక్షరాలకి 11వ నంబర్. ఆర్ అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం ఇచ్చేవాడు. 11 అంటే 2 పబ్లిసిటీ. సో నేను ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ కాక 1 మంత్ ముందే నాకు రోజు 100 నుంచి 200 వాట్సాప్లు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి. అంటే చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, ఒక అస్ట్రాలజరు సినిమా ఫ్లాప్ అవుతుంది, ప్రభాస్తో సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు జాతకాలు చూపించుకోవాలి అని చెప్పారని నాకు పెడితే, ఇదే మన సుమన్ టీవీలోనే సాలార్ మూవీ ప్రభాస్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది అని క్లియర్గా చెప్పడము. అండ్ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం ఎవరికి చెప్పక్కర్లేదు. సో 3 రోజుల్లో సుమారుగా 350 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. థింక్ ప్రభాస్ గారిని ఎలా వాడుకుంటే సినిమా హిట్ అవుతుందో ప్రశాంత్ నీల్కి, SS రాజమౌళికి తెలిసినంతగా అందరికీ అలా వాడుకోవడం రాకపోవచ్చు, బట్ వీళ్ళు వాడుకున్న విధానం ప్రభాస్ గారిని చాలా బాగా వాడుకున్నారు. అండ్ సాలార్ 1 కన్నా వచ్చే సాలార్ 2 ఇంకా పెద్ద హిట్ కాబోతుంది, ఇది కూడా రాసి పెట్టుకోండి. సో ఇక్కడ లెటర్ ఎస్ వాళ్ళకి, ఎస్ అంటే 3కి 2024లో డబ్బు డబ్బు డబ్బు. ఎస్ అంటే మనీ, మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ. ఎస్ లెటర్ ఉండి ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే, SALAR కరెక్ట్గా ఉంది కాబట్టి అష్ట ఐశ్వర్యం. ఎస్ లెటర్ స్టార్ట్ అయ్యి ఆ స్పెల్లింగ్ బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను ఎందుకంటే రీసెర్చ్ చేశాను, లెటర్ ఎస్తో సినిమాలు రిలీజ్ అయ్యి గతంలో హిట్ అయింది. ఎందుకంటే లెటర్ ఎస్తో సినిమా వస్తే 99% సూపర్ హిట్లే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సరైనోడు, సింహాద్రి, సోలో, సాహసం, నితిన్కి మంచి లైఫ్ ఇచ్చిన సై SS రాజమౌళి గారు, సింహాచలం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, శ్రీమంతుడు, షోలే ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు, సంజయ్ దత్ బయోగ్రఫీ, శతమానం భవతి, సరిలేరు నీకెవరు, శంకర్ దాదా MBBS, సుస్వాగతం, శంకరడ వర్ణం అయితే రికార్డులు తిరగరాసింది, సాగర సంగమం, స్వాతి ముత్యం. ఇలా చెప్పుకుంటా పోతే లెటర్ ఎస్తో వచ్చిన ప్రతి సినిమా కూడా 99% సూపర్ హిట్లే. ఈ రీసెర్చ్ అంతా చేసే నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పింది. లెటర్ ఎస్తో స్టార్ట్ అవ్వడం అండ్ లెటర్ పి వాళ్ళకి 2024లో చాలా బాగా ఉండబోతుంది. పి అంటే 8, 2024 8. సో 8కి 8 చాలా బాగుంటుంది. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఎలక్షన్స్లో గెలిచిన రేవంత్ రెడ్డి గారు పుట్టింది 8, నెల, తేదీ, సంవత్సరం గుర్తే వచ్చేది 8. రేవంత్ రెడ్డి పేరులో సంఖ్యాబలం 44, మళ్ళా 8. సో 2004లో గెలిచిన రాజశేఖర్ రెడ్డి గారు 8న పుట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు 17న పుట్టారు. 17 8. ఆ 17ని ఓడించాలన్నా మళ్ళా 8 ఉన్న శక్తే రావాలి. సో రేవంత్ రెడ్డి గారు 8న పుట్టడం, సో ఉజ్జీలయ్యి అధిగమించే శక్తి, మళ్ళా డెస్టినీ 8. ఆయన నెల, తేదీ, సంవత్సరం, ఎలక్షన్ జరిగిన మంత్ కూడితే కూడా 8 వస్తుంది. 8 శని కాదు, అధికారం. 8 అంటే పవర్. చాలామంది 8 అంటే భయపడుతుంటారు. సో 2024 అన్నా 8 అంటే పవర్, మనీ,
గ్రోత్, డెవలప్మెంట్, హ్యాపీనెస్. సో లెటర్ పి వాళ్ళకి యూజువల్గా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రభాస్ గారు కూడా బాహుబలి తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అప్స్ అండ్ డౌన్స్లు ఎక్కువ ఉన్నాయి. 2024లో మంచి కంబ్యాక్ ఉంటుంది. మళ్ళా గ్రాఫ్ నెక్స్ట్ 5-6 ఇయర్స్ కూడా డౌన్ అయ్యేది లేదు. గ్రాఫ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. పైగా ప్రభాస్ గారి పేరులో 7 అక్షరాలు, 7 అంటే కేతు, 7 సముద్రాలు దాటాలి పేరు. సో మన సినిమాల్ని పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్ళింది ప్రభాస్ గారే. సో మనం తెలుగు సినిమాలు చేసినా దేశవ్యాప్తంగా ఆడతాయి అని నిరూపించింది ప్రభాస్ గారే. సో ప్రభాస్ పేరులో 7 అక్షరాలు, ప్రశాంత్ నీల్లో తిరుగులేని శక్తి నంబర్ ఉంది. సో ఆయన సినిమాలు ఏ సినిమా తీసినా మినిమం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ కాంబినేషన్లో వచ్చిన సాలార్ మూవీ కూడా అద్భుతమైన విజయము. అండ్ పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది. 2024లో లెటర్ ఎస్ వాళ్ళకి, లెటర్ పి వాళ్ళకి విజయాల తర్వాత విజయాలు వస్తాయి. బట్ మీ పేరులో బలం ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరులో బలం తక్కువ ఉంటే పేరులో ఒక అక్షరం సరిదిద్దుకోండి. అదృష్టవంతులు అవ్వండి. పట్టిందల్లా బంగారం అవ్వాలి. విజయం తర్వాత విజయం రావాలి. లైఫ్లో ఏదో సాధించాలన్న తపనతో ఉన్నవాళ్ళు మీ పేరుని అదర్ చూయించుకొని బాగలేదని నేను చెప్తే కరెక్షన్ చేసుకోండి. అద్భుత విజయాలు సాధించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ పెళ్ళిళ్ళ ముహూర్తానికి సంబంధించింది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక పర్ఫెక్ట్ డేట్ తోటి టుగెదర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? మీ పేరులో అసలు బలం ఉందా లేదా? చాలామంది అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నారు. నేనేమంటే అసలు అపాయింట్మెంట్ ఇవ్వకముందు మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలుసుకోండి. అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఊకే నేమ్ పెట్టి విని మళ్ళీ ఇంకో పేరు పెట్టి విని అలా చేయడం మంచిది కాదు. సో నేను అపాయింట్మెంట్ తీసుకోవాలి కిరణ్ నెహ్రూ గారి దగ్గర అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను, ఇది విని ఫాలో అవ్వండి. సో మీరు వైజాగ్లో ఉన్నారు, లేదా బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు. సో ఫస్ట్ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే అసలు మీకు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా మీకు మా ఆఫీస్ నుంచి వాయిస్ వస్తుంది. సో నేను దీనికోసము ముగ్గురిని ట్రైన్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు వాయిస్ ఇస్తారు, నాకు టైం ఉంటే నేను వాయిస్ ఇస్తాను. సో మీ పేరు బాగుంది అంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదంటే ఏ నంబర్ బాగాలేదు కూడా వాయిస్ ఇస్తాం. సో దయచేసి ఒక్క పేరు మాత్రమే పెట్టండి. ఒక్కొక్కరు 4 పేర్లు, 5 పేర్లు, 7 పేర్లు పెడుతున్నారు. ఇది ఇవ్వడం కష్టము. అండ్ ఒక పేరులో దోషం ఉన్నప్పుడు నెక్స్ట్ పేర్లకి వాయిస్ ఇవ్వకూడదు. సో ఒక పేరు మాత్రమే పెట్టండి. నేను వితిన్ 24 అవర్స్ మీ పేరు బాగుందా లేదా చెప్తాను. మీరు మీ సమస్యలు ఏది పెట్టకండి. సో మా భర్తతో కొట్లాట్లు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, డబ్బు సమస్య అన్నీ పెట్టేస్తున్నారు. అలా పెట్టకండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే చేయాలి. రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ కాల్స్ చేయకండి. వాయిస్ ఇస్తుంటాను, ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199 లాస్ట్ వాట్సాప్ నంబర్. స్క్రీన్లో మీరు ఏ వాట్సాప్ నంబర్కి పంపినా వితిన్ 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక వాట్సాప్ నంబర్కి మీరు ఎంక్వైరీ పెట్టాక అదే ఎంక్వైరీ ఇంకో నంబర్కి ఫార్వర్డ్ చేయకండి. సో అన్నీ చూడాల్సింది మేమే కాబట్టి
ఎక్కువ మంది చూస్తే దోషాలు ఎక్కువ అవుతాయి. ఒక్క నంబర్కి మాత్రమే పెట్టండి. ఎనీ 1 నంబర్ ఇన్ ద 3 ఆర్ స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు. సో వాట్సాప్ పెట్టాక 24 అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుంది. మీ పేరులో 12 నంబర్ ఉందంటే జీవితం తలకిందులు అవ్వబోతుంది. 13 వస్తే మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అకాల మృత్యు రాబోతుంది. 16 అనేది యాక్సిడెంటల్ నంబర్, కొలాప్స్ నంబర్. 18 నంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నంబర్. సో 33 నంబర్ అంటే ఇతరులు మనల్ని వాడుకుంటారు, బలిపశు నంబర్. 36 అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 57 అంటే గుండెల్లో 3 కత్తులు. ఇలా ఒక్కొక్క రాంగ్ నంబర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. 13, 31 మృత్యు నంబర్స్, డెత్ నంబర్స్. సో ఈ రాంగ్ నంబర్స్ కొన్నే. ఈ రాంగ్ నంబర్లో మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉంది వీలైతే ఆ బొమ్మ కూడా పెట్టి పంపించడం జరుగుతుంది. బాలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చిన్నపిల్లలకి రోజు 100 నుంచి 200 మంది, సార్ మా పాప పుట్టింది, వారం అయింది, ఒక 10 పేర్లు ఈ పేర్లు అనుకుంటున్నాం. సో చిన్నపిల్లలకి ప్రొసీజర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అండి. నేరుగా వచ్చి కలుస్తారా? మణికొండలో ఉంటాను, పిజ్జా హట్ బిల్డింగ్లో. లేదా ఆన్లైన్లో చేయించుకుంటారా? స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఒక పేరు పెడతారు, అది బాగాలేదని వాయిస్ ఇస్తాను, ఇంకో పేరు పెడతా, దాంట్లో మృత్యు నంబర్స్ నేను ఎలా చెప్పేది? నెల అయిన బిడ్డకి ఈ నంబర్లో మృత్యు ఉందని. సో చిన్నపిల్లలకి వాయిస్ లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ ప్రొసీజర్ ప్రకారం ఫీ కట్టండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. నేరుగా కలిసే వాళ్ళకు కూడా సండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. సండే కలవచ్చు నన్ను. సో యూ కెన్ డిసైడ్. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు. సో నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు అక్కడికి వెళ్ళినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.